శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, నవమి తిథి మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి దశమి. రేవతి నక్షత్రం ఉదయం 9:10 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 6:13 వరకు. తదుపరి సుకర్మ యోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి వణిజకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:52 నుండి 5:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:47 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 6:56 నుండి 8:25 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి తిథి, వారం, నక్షత్రాన్ని అనుసరించి చేయదగినటువంటి కాలానుగుణమైనటువంటి దేవతారాధన గురించి, ఉపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు ఆదివారం. గ్రహరాటైనటువంటి సూర్య భగవానుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ ఆదివారం. ఆదిత్యుణ్ణి స్మరిస్తే చాలు, ఆదిత్యుడికి నమస్కారం చేస్తే చాలు, ఆది వ్యాధులన్నీ పోగొట్టి సమస్త విధాలైనటువంటి ఈతి బాధలను కూడా నివృత్తి చేసి సమస్త విధాలైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదించేటటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి. ఈనాటి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం బుధ నక్షత్రం. ఇది బుధుడికి అధిష్టానం నారాయణమూర్తి. అయితే ఏ మహానుభావుడైతే నారాయణమూర్తి, ఆయనే సూర్యుడిగా వెలుగొందుతున్నాడు అని కూడా వేదంలో చెప్తుంది. ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని గమనించినట్లయితే, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ అనేటటువంటి చక్కటి వేదవాక్యంలో చెప్తున్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఒక మహానుభావుడైనటువంటి ఒక పరమ పురుషుడికి వాళ్ళందరూ అధిష్టానంగా ఉండి, అంటే వారందరూ సేవకులుగా ఉండి వారి వారి విధులన్నీ నిర్వర్తిస్తున్నారు. వాయుదేవుడు చక్కని పవనాలను వీచిన, వరుణదేవుడు కరుణతో జలాన్ని ఇచ్చిన, సూర్యభగవానుడు కాంతిని ఇచ్చిన, ఆ పురుషోత్తముడైనటువంటి నారాయణమూర్తి అనుజ్ఞతోనే, ఆయన ఆదేశంతోనే ఇదంతా జరుగుతుంది అని ఉపనిషత్తుల్లో చెప్పబడ్డది. అటువంటి వేదస్వరూపుడైనటువంటి నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు అయితే, ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. అటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క, సూర్యనారాయణమూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండి సమస్త విధాలైనటువంటి ఆయురారోగ్య సంపదలు సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభ ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు పనులన్నీ సకాలంలో సక్రమంగా నెరవేరబోతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు కలిసి వస్తుందో, అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో, ఆ విశేషాలని క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. నేటి తిథి బహుళ నవమి, ఆదివారం. నక్షత్రం రేవతి ఉదయం 9:10 వరకు. తదుపరి అశ్వని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి శుక్రుడు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో చంద్ర రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఏ విషయానికి తొందరపడే లక్షణమే ఉండదు. ఆలోచన చేసి మాత్రమే చేస్తారు. ఏవైనా అంతకుముందు స్థిరమైన ఆస్తుల గురించినటువంటి లావాదేవీలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఒప్పందాలని చేసుకుంటారు. అవి సక్రమంగా అమలు అయ్యేటటువంటి తీరుగా
న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండే మధ్యవర్తుల్ని ఎంచుకుని వారి సమక్షంలోనే చేసుకుంటారు. వృద్ధుల అనారోగ్యవంతుల ఆరోగ్యాలు సక్రమంగా ఉంటాయి. ఏ విధమైన ఇబ్బందికి సంబంధించిన అవకాశాలు ఏమాత్రం ఉండవు. కుటుంబంలో సంతాన లాభానికి అవకాశం గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ప్రయత్నాలు అనుకూలపడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికమైనటువంటి పొదుపుని పాటించడం ఎంతైనా అవసరం. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని పూజిస్తూ ఉన్నట్లయితే, గంధజలంతో అభిషేకించినట్లయితే విఘ్నాలు దూరం అవుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, దూరభార ప్రయాణాలు చేస్తారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి రాగలుగుతారు. నిజానికి తోడు చేసుకుని ప్రయాణిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ అవసరం లేకుండా ఆరోగ్య స్వస్థతని పరోక్షంగా నిరూపించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలకి తమ వంతు ప్రోత్సాహాన్ని చూపించగలుగుతారు. అనుకూలంగా ఉండే స్థాయిని స్థితిని వృత్తికి వ్యాపారానికి కలిగిస్తారు. ఏ విధమైన బకాయిలు వ్యాపార స్థలానికి కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఉండకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. తీర్చవలసినటువంటి బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే ఆ బకాయిలకి సంబంధించిన ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు కూడా. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య ప్రతిమని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే బుద్ధిశక్తి పెరుగుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వారికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, వాక్చాతుర్యం చాలా బాగా పెరుగుతుంది. లౌక్యంగా వ్యవహరించడంలో ఉండే మెళుకువని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరితోనూ విరోధ పడరు. వ్యతిరేకమైనటువంటి మాటను చెప్పవలసి వచ్చినా చెప్పే తీరులో మెత్తదనం ఉన్నటువంటి కారణంగా ఎదుటి వ్యక్తి విరోధించేవాడే అయినా అనుకూలించి తీరుతాడు. వ్యాపారానికి సంబంధించిన కొత్త మెళకువల్ని బాగా నేర్చుకోగలుగుతారు. వ్యాపార స్థలాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. మార్పు వల్ల కలిగేటటువంటి ఆర్థికమైన నష్టం ఎంతో జాగ్రత్తగా లెక్క వేసుకుని తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకుంటారు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని చందన జలంతో అభిషేకించినట్లయితే మానసిక సుఖ శాంతులు కలుగుతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మానసికమైనటువంటి సంఘర్షణ ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఏదైనా పొరపాటు కానీ వృత్తిలో లేదా ఉద్యోగంలో చేసి ఉన్నట్టయితే వెంటనే పొరపాటుని అంగీకరించడానికి ఏమాత్రము భేషజాన్ని చూపరు, అంగీకరించేస్తారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారి ద్వారానే ఆ నిర్ణయాల్ని చేయిస్తారు తప్ప తామే స్వయంగా నిర్ణయాల్ని చేయరు. ఏకపక్ష నిర్ణయాన్ని అసలు అంగీకరించరు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయాలు పెంపొందడం కోసం ఏం చేయాలో ఆ విశేషాల్ని ముఖ్యులైనటువంటి 2-3 కనుక్కుంటూ కనిపిస్తారు. దూర ప్రయాణాలే కానీ చేయవలసి వచ్చినట్లయితే తోడు తీసుకునే ప్రయాణిస్తారు తప్ప ఒంటరిగా ప్రయాణించడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు రామలింగేశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవాక్యాలు వినే అవకాశాన్ని ఇస్తాడు. ఉత్తరం దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే,
మానసికంగా దృఢంగా ఉంటారు. స్వదేశం కంటే విదేశంలోనే హెచ్చు మొత్తాన్ని సంపాదించగలం వేతన రూపంగానే ఆలోచనతో విదేశాల్లో ఉన్నటువంటి అనుకూలమైన వారి కోసం ప్రత్యేకంగా గాలం వేసి వెతుకుతూ కనిపిస్తారు. విదేశాలకు వెళ్ళడం ఉత్తమమే, కానీ అక్కడ నిలదొక్కుకోవడం అనేటటువంటి విషయంలో కొద్దిగా ఆలోచించి మాత్రమే ప్రవర్తించాలి సింహరాశి వారు. ఈ రోజున ఏవైనా రుణాలు ఇంతకు ముందు చేసి ఉన్నట్లయితే వాటిని సకాలంలో తీర్చివేయడం ఉత్తమం. లేని పక్షంలో తాత్కాలికమైనటువంటి అవమాన భారాన్ని భరించక తప్పదు. ఏ విధమైన వంచన, దగ, అసత్యము వంటివి లేకుండా పూర్తిగా కానీ వ్యవహారాన్ని చేసినట్లయితే ఎంతో ఉన్నత ఫలితాల్ని సాధించగలుగుతామనే యథార్థాన్ని గ్రహించగలుగుతారు అనుభవపూర్వకంగా ఈ రాశివారు. ఈ రోజున ఆదివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ఋషిపుంగవులతో సమానంగా మెత్తదనంతో ఉంటారు. ప్రతి విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తారు. ఎవరికీ హాని కలగని, తమకు హాని ఉండని రీతిలో ప్రతి వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదవి ఉన్నతి లభించిన కారణంగాను కొద్దిపాటి మొత్తంలోనే ఆర్థికమైనటువంటి వేతన సమున్నతి కలిగినటువంటి కారణంగాను ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటారు. తమవారు ఒకరిద్దరిని మళ్ళీ ఇదే సంస్థలో చేర్చాలనే ఆలోచనకి కూడా వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు రెంటిలోనూ కూడా చక్కనైనటువంటి ఆదాయాన్ని పోగు చేసుకుంటూ ఉన్నటువంటి కారణంగా స్థిరమైనటువంటి ఆస్తిని దేన్నైనా సంపాదించుకోగలగాలి అనే తాత్కాలికమైనటువంటి ఊహకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్షురసం అంటే చెరకు రసంతో అభిషేకించినట్లయితే లక్ష్మీ ప్రాప్తిని ఇస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని వాక్ జృంభణంతో అంటే గట్టిగా మాట్లాడడంతో పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఎవ్వరినీ ఏమాత్రము లెక్క చేయకుండా మాట్లాడే తనంతో ఉంటారు స్త్రీలు. చేసిన ప్రతి పని కూడా తమదే సరైనటువంటి ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు. జరిగినటువంటి నష్టాన్ని ఎక్కడా లెక్క వేసుకోరు. జరిగిన నష్టం కూడా ముందు నాటి లాభానికి ప్రాతిపదిక అని ఆ తీరు ఆలోచనతోనే ఉంటారు. తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ ఏ ఒక్కరూ వీరి విషయంలో జరుగుతున్నది తప్పని తెలిసినా ఏమాత్రమూ ఖండించే ఉద్దేశంతో ఉండరు. చేస్తున్నటువంటి వ్యాపారం మధ్యమంగా ఉండొచ్చు. అంతేకాక వృత్తి కూడా పెద్దగా కలుసుబాటుతనంతో ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తులారాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు. మాటలో కాఠిన్యం ఏమాత్రం తగ్గకుండానే ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఈ రోజున ఏమాత్రము ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే మనశ్శాంతిని కలగజేస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి పట్టుదల భావంతో ఉంటారు. ముఖ్యంగా వ్యాపారం విషయంలోనే తమకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూ కనిపిస్తారు. ఏమాత్రపు రాజీ పడేటటువంటి ధోరణి లేకుండా ఉండగలుగుతారు. ధర్మబద్ధంగానే తాము వ్యాపారాన్నో వృత్తినో చేస్తున్నటువంటి కారణంగా ఏ విధంగానూ భయపడే తనమే కలిగి ఉండరు. అయితే రుణాన్ని తీసుకున్నటువంటి చోటు నుండి ఆ రుణదాతల నుండి
ఒత్తిడిని మాత్రం పొందే అవకాశం కనిపిస్తోంది. సంతానానికి సంబంధించిన నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూస్తుంటే వారికి ఉద్యోగ అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని చందన జలంతో అభిషేకించినట్లయితే ఏం జరుగుతుందో అనే ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో కాఠిన్యం ఇంకా తగ్గదు. పట్టుదల భావానికి ఏమాత్రపు లోటు ఉండదు. తల్లిదండ్రుల అండని మాత్రమే చూసుకుని వచ్చేటటువంటి ప్రతి బంధువుని, అలాగే భర్తతో సహా అందరినీ తక్కువగా చూసేతనం గోచరిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా కలిగేటటువంటి పట్టుదల కారణంగా కుటుంబంలో ఐకమత్యం అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉంటుంది, సడలుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ సంఘర్షణలో ఆర్థికమైనటువంటి అనవసర వ్యయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వాహనానికి, యంత్రానికి మరమ్మతులు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ప్రయాణానికి ముందు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీరామచంద్రమూర్తిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్య అన్యోన్య భావం ఏర్పడుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొత్తం అంతనీ కూడా మరమ్మతులతో నింపేసి, అన్ని మరమ్మతులు అయిన తర్వాత మొత్తం అన్ని కొత్త వస్తువులుగా చేసుకుని జీవితాన్ని నడపాలి అని అనుకునే ఆలోచన కలుగుతుంది. కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా అన్నిటికీ మరమ్మతులు చేయించగలిగిన అవకాశం ఈ రోజున లభించకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడో తమ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు ఈ రోజున మరింతగా పెరిగినటువంటి కారణంగా వాటిని అమ్మచూప దలుస్తారు. కానీ ఆ స్థలమో పొలమో ఎక్కడో ఉందో దాన్ని గమనించలేనటువంటి స్థితిలో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. వ్యాపారం, వృత్తి మధ్యమంగా ఉంటూ ఉంటాయి. కానీ అనుకూలతలో మాత్రం ఏ విధమైన ప్రతికూలత ఉండదు. అనుకున్నంత రాకపోవచ్చును, కానీ అనుకూలంగానే వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభ ప్రయత్నాలు సంపూర్ణంగా అనుకూలమవుతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా అత్యుత్సాహంగా ఉంటారు. అయితే ఏదో ఒక వ్యసనం కారణంగా శారీరకంగా చిక్కుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. మానసికమైనటువంటి దృఢత్వం ఇంకా తగ్గదు. శారీరకంగా మరింతగా కానీ చిక్కినట్టయితే మానసిక దృఢత్వం కూడా చిక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విషయంలో, వ్యవహార విషయంలో, విహార విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఇంతకుముందు ఏదైనా బంగారపు లేదా వెండి వస్తువుని కుదువ పెట్టినట్లయితే వెంటనే దాన్ని తీసివేయడం చాలా అవసరం. ఇంటి నుండి బయటికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇంటికి సంబంధించిన తాళం సక్రమంగా వేసింది లేనిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. అంత విషయం దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి స్థితిలో ఈ రాశివారు ఈ రోజున ఉంటారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు వేణుగోపాల స్వామిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే తప్పక కుటుంబంలో సుఖ శాంతుల్ని అనుగ్రహిస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యక్తి ఉత్సాహకరంగానే ఉన్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఆ ఉత్సాహం కంటే కూడా మానసికమైనటువంటి ఉత్సాహం బాగా తరిగి కనిపిస్తుంది. దాంతో కుటుంబంలో తాత్కాలికమైనటువంటి
దుఃఖం కలిగే అవకాశం ఉంది. సరైనటువంటి వైద్యుడిని ఎంచుకుని ఔషధ సేవని సక్రమంగా సకాలంలో చేస్తూ ఉన్నట్లయితే తప్పక తొలగిపోయే అవకాశం ఉంది అనారోగ్యం. ఏ విషయాన్నైనా ఆలోచించుకుని మాత్రమే చేస్తారు. మాట తొందరతనం లేకుండా ఉండాలి. చేసేటటువంటి ప్రతి పనిని అవగాహనతో మాత్రమే చేయాలి. యథా ఆలాపంగా ఏ పనైనా చేయడం ఈ రాశివారికి ఏమాత్రమూ సరి కానే కాదు. ఈ విషయాన్ని మరింత జాగ్రత్తగా గుర్తుంచుకుని ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధని జాగ్రత్తని పాటించగా తప్పదు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య వారికి 3. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల పరంపర. ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు ఈ సర్వరాశుల వారికి సంపూర్ణ అనుగ్రహాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవాలి, గృహంలో ఎలాంటి వస్తువులు ఏర్పాటు చేసుకుంటే నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకొని సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. వాస్తు శాస్త్రపరంగా ఒక గృహంలో కోణ దోషాలు ఉన్నప్పుడు, అంటే ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, నైరుతి, ఈ మూలల్లో ఏవైనా దోషాలు ఏర్పడినప్పుడు వాటిని కోణ దోషాలు అంటారు. ఆ కోణ దోషాలు ఏర్పడినప్పుడు సింహద్వారానికి ఇరువైపులా పూల కుండీలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటి ఆవరణలో కుండీల్లో మొక్కలు పెంచాలి. సింహద్వారానికి ఇరువైపులా కుండీల్లో మొక్కలు పెంచినట్లయితే, ప్రత్యేకంగా పూల మొక్కలు పెంచినట్లయితే ఇంట్లో ఉన్న కోణ దోషాలు తొలగింపజేసుకోవచ్చని వాస్తు శాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. అలాగే అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి త్రిదశ తాబేలు బొమ్మకుంది. తాబేలు బొమ్మలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తాబేలు బొమ్మను త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. అంటే 3 తాబేలు బొమ్మలు ఒకదాని మీద ఒకటి కూర్చున్నట్లుగా ఉన్నట్లయితే దాన్ని త్రిదశ తాబేలు బొమ్మ అంటారు. ఈ త్రిదశ తాబేలు బొమ్మను మీ గృహంలో ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అష్టదరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇత్తడి లోహంతో తయారు చేయబడిన కొన్ని ప్రత్యేకమైనటువంటి గంటలు ఉంటాయి. వాటిని సంపద గంటలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇత్తడి లోహంతో తయారు చేయబడినటువంటి ఈ సంపద గంటలను మీ గృహం ముందు భాగంలో సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకోవటం ద్వారా గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఎక్వేరియం ఏర్పాటు చేసుకుంటే కూడా గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతేకాకుండా మీ గృహంలో సమస్త వాస్తు దోషాలను పోగొట్టే శక్తి క్రిస్టల్ బాల్స్కు ఉంటాయని వాస్తుశాస్త్ర పరిహారంలో చెప్పడం జరిగింది. ఈ క్రిస్టల్ బాల్స్ అనేవి క్వార్జ్ లోహంతో తయారు చేయబడి ఉంటాయి. ఈ క్రిస్టల్ బాల్స్లో కూడా అనేక రకాలైనటువంటి రంగులు ఉన్నటువంటి క్రిస్టల్ బాల్స్ ఉంటాయి. ఒక్కొక్క రంగు క్రిస్టల్ బాల్ గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుందని వాస్తుశాస్త్ర పరిహారాల్లో చెప్పడం జరిగింది. కుటుంబంలో సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవాలంటే, కుటుంబంలో విభేదాలు తొలగింపజేసుకోవాలంటే గులాబీ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అదృష్టం తొందరగా కలిసి వచ్చి జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే ఎరుపు రంగులో ఉన్న క్రిస్టల్ బాల్స్ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా క్రిస్టల్ బాల్స్, ఇత్తడి లోహంతో తయారు చేయబడిన సంపద గంటలు, త్రిదశ తాబేలు బొమ్మ, ఎక్వేరియం, వీటిని ప్రత్యేకంగా గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీ పూజా మందిరానికి 2 తలుపులు ఉండేలాగా తప్పనిసరిగా చూసుకోండి. చాలామంది గృహాలలో పూజ గదికి ఒక తలుపే ఉంటుంది. 2 తలుపులు ఉండేలాగా, పూజా మందిరానికి గడప ఉండేలాగా చూసుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు పెంచే వాళ్ళు ఎవరైనా సరే
ఈశాన్యంలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా కూరగాయల మొక్కలు పెంచుకుంటూ ఉండండి. ఇలా ప్రత్యేకంగా వాస్తుపరమైన నియమాలు పాటించండి. పూజ గదిలో కూడా భగవంతుడి చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకుండా, ఒకదాని మీద ఒకటి రాకుండా జాగ్రత్తగా పూజా మందిరంలో దేవుని చిత్రపటాలు ఏర్పాటు చేసుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ ఈ వస్తువులు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా అన్ని రకాలైన వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా సోమవారం రోజు ఎలాంటి పనులు చేస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో, సోమవారం పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.